అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మా సెకండ్ యానివర్సరీ అదేనండి మా పెళ్లి రోజు అనమాట. సో, మాకు పెళ్ళయ్యి 2 ఇయర్స్ అవుతుంది. సో, ఫస్ట్ మ్యా ఫస్ట్ మేము పెళ్లి చేసుకునేటప్పుడు ఎవ్వరు లేరు. నేను, మా బావ అండ్ మా ఫ్రెండ్ అంతే ముగ్గురమే ఉన్నాం. అది అనుకోని సిచ్యువేషన్‌లో అప్పటికప్పుడు డిసిషన్ తీసుకున్నాము. అలా జరిగిపోయిందనమాట. సో, ఫస్ట్ యానివర్సరీకైతే మా చిన్నోడు చిన్ని బాబనమాట. అప్పుడు సింపుల్‌గా చేసేసుకున్నాము. అంటే కేక్ కట్ చేసుకున్నాము, గుడికెళ్ళొచ్చేసాము అంతే అయిపోయింది. ఎందుకంటే చిన్న బాబుతోని మళ్ళీ బయటికి వెళ్ళి అదంతా తిరగడం ఎందుకు చలిగాలి కదా అని చెప్పేసి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. సో, అప్పటికే బాబు పుట్టారు, బాబు పుట్టాడు, బాబు పుట్టాడు అని చెప్పేసి అందరూ ఏదోలా మాట్లాడుతా ఉన్నారు అప్పటికే. అందుకని ఇంక పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఈసారి మాత్రం మా బాబయితే లాస్ట్ ఇయర్ అలా గడిసిపోయింది. అదిగో మన పెళ్ళైతే ఇలా గ్రాండ్‌గా కానీ, మామూలుగా కానీ జరగలేదు కాబట్టి ఈ మంత్ అయితే అస్సలు అలా ఉండకూడదు. ఈ ఇయర్ అయితే సెకండ్ అయితే సో, అందుకని ఇది జరుపుకుందాం అని చెప్పేసి 1 మంత్ నుంచి ప్లాన్ చేశారనమాట. సో, అలా డబ్బులు దాచి ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఫుల్ లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అండ్ మీకు చాలా నచ్చుతుందనమాట వ్లాగ్ అయితే. ఇక్కడికొచ్చేసరికి మా అమ్మ వచ్చారనమాట. మా అమ్మ వచ్చింది నెలకోసారి వస్తా ఉంటది. ఆడేమో ఆ నాన్నమ్మ కనిపించలేదు, పనికెళ్ళిపోయిందేమో అంటే కొట్టుకెళ్ళిపోయారేమో అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు అత్తయ్య. మా చిన్నోడిని తీసుకొని బయటకొచ్చింది. మా నన్ను మా అన్నయ్యని ఎత్తుకుంది, మా చెల్లిని ఎత్తుకుంది గానీ, మా వదిన్ని ఎత్తుకోవడం మాత్రం రావట్లేదు మా అమ్మగారికి. అలాగుంటది మా అమ్మతోని. సో, అయితే వచ్చింది మా చిన్నోడితో కాసేపు ఆడుకుందనమాట. వాడు ఆడుకున్నాడు. కానీ ఎంత లేట్‌గా ఎప్పుడొచ్చినా సరే ఆడుకుంటా ఉంటాడు. కొంసేపు ఏడుపు ఆపేసి తర్వాత ఆడుకున్నాడు. నేనొచ్చేసరికి బయటికెళ్దామమ్మా రామ్మంటే రాననము నేను షాప్‌కెళ్ళాలి అన్నదనమాట. మా అత్తయ్యగారు కూడా అడిగారు వచ్చేయని పర్లేదు షాప్‌కి మళ్ళీ సరే వెళ్దామంటే, పనికెళ్ళాలండి అంటే షాప్ కూడా చెప్పేసాను అన్నారనమాట. సరే అయితే నెక్స్ట్ మంత్ వెళ్దాం మూవీకెళ్దాం అని చెప్పింది మా అమ్మ. సరే అని చెప్పేసి మా అమ్మ ఇంటికెళ్ళిపోయిందనమాట. మేము మా అత్తయ్యగారైతే బయటికెళ్దాం అని చెప్పేసి రెడీ అయిపోయాము. చిన్నోడిని రెడీ చేసేసామనమాట. మా చిన్నోడు అల్లరి చేసేస్తున్నాడు. బయటికి అనగానే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వాడికి. అమ్మమ్మ బాయ్ చెప్తుంది, బాయ్ చెప్పు అంటే నన్ను తీసుకెళ్ళవా అన్నట్టు చూస్తున్నాడు. ఎవరికీ బాయ్ చెప్పడు. ఎందుకంటే ఆడిని తీసుకెళ్తే అదొక సరదా వాడికి. బాయ్ అన్న పదం మన నోట్లోంచి రాకూడదు. సో, ఇదైతే నా అవుట్‌ఫిట్ అండి. ఎలా ఉంది కామెంట్ చేయండి. అంటే పెళ్లి రోజైతే సారీ కట్టుకొని ఇదంతా చేయాలని మాకంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ మా బావకైతే శారీస్ అంటే ఇష్టం లేదంత. సో, డ్రెసెస్ అయితే మోడల్ డ్రెస్సులేసుకో అప్పుడే నువ్వు చీర కట్టుకున్నంత పెద్దదానివేం కాదు కదా! మోడల్ డ్రెస్సులేసుకుంటావు అంటే బావుంటది అని చెప్పేసి మా బావ ఎక్కువగా మోడల్ డ్రెస్సులయితే ఇష్టపడతా ఉంటారు. సో, ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేసిన డ్రెస్ అది. ఎంత బావుంది. నాకు సూట్ అయిందా? కామెంట్ చేయండి ఎంత బావుందో. సరే ఇక్కడికొచ్చేసరికి మా యాపిల్ షీట్‌కయితే వచ్చామనమాట. మా చిన్నోడు, నేను, మా అత్తయ్యగారిని తీసుకొని మా అత్తయ్యగారు రానన్నారు. రండత్తయ్య ఇంట్లో ఉండి ఏం చేస్తారని చెప్పేసి ఇంక బలవంతంగా తీసుకొనొచ్చేసామనమాట. అంటే వచ్చేదే సంవత్సరానికి ఒకసారి కదా! ఫస్ట్ టైమ్ అది కూడా మాకు చిన్నోడు పెద్దోడయ్యాడు కాబట్టి ఈరోజు ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. అండ్ హోటల్‌కెళ్దాం, మూవీకెళ్దామని. మూవీకైతే ఫస్ట్ మేమెళ్ళాం పెళ్ళైన కొత్తలో 2 సార్లు వెళ్ళాం మూవీకి. తర్వాత మేమింకా ఎళ్ళలేదనమాట. మా చిన్నోడు కడుపులో పడిన కానించి వెళ్ళలేదు. ఎందుకంటే పుట్టాక కూడా ఎళ్ళలేదు. భయపడతాడేమో సౌండ్‌కి ఎక్కడ ఏడుస్తాడో, ఉంటాడో ఉండడో అన్న భయంతో మేము వెళ్ళలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు మూవీకెళ్ళినా వాడు ఏడలేదు. అలా చూస్తా చక్కగా పడుకుని పోయాడు కూడా మంచి నిద్దట్లో వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది మా వాడితోని. అక్కడైతే చాలా ఫోటోస్ దిగాము. చాలా కొంచెం సేపయితే మా చిన్నోడు ఆడుకున్నాడు. ఇంకా అది అయిపోయాక ఆకలేస్తుందని చెప్పేసి హోటల్‌కైతే వచ్చేసామనమాట. మొగల్ రెస్టారెంట్‌కైతే వచ్చేసామనమాట. బిర్యానీ తిందామని చెప్పేసి. మా బావ అయితే వంట చేసేదే లేదు ఇవాళకి స్టవ్ వెలిగించుకో అని చెప్పేసి కరెక్ట్‌గా చెప్పేసారనమాట. సో, అయితే తీసుకెళ్ళి ఎద్దు అని చెప్పేసి తీసుకొచ్చాము. ఇక్కడికైతే ఏం ఆర్డర్ ఇద్దామా అని చూస్తున్నాడు. మా చిన్నోడు అంత కుదురుగా చూస్తున్నాడు. మంచి పద్ధతిగా ఉన్నాడు అనుకోకండి. వాడు ఎంత రచ్చరచ్చ చేసాడంటే అంత గోల చేసాడనమాట. ఏసీ చూపిస్తున్నాడు, ఫ్యాన్ చూపిస్తున్నాడు. అంటే వాడు ఆడుకోవడానికే చూస్తున్నాడు. ఎంతసేపు ఇలా ఆగడానికే చూస్తాడు. ఇంకా మా బావ అయితే తందూరి చికెన్ ఆర్డర్ ఇచ్చామని బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము. అది రావడానికి చాలా టైం పట్టింది. ఈలోగా మా చిన్నోడికి ఆకలేసేసింది. ఏం చేశాడంటే అక్కడ ఆనియన్స్ పెట్టారనమాట. సో, అవైతే చిన్నవి తినేసాడనమాట. అదే అలవాటు ఉంది వాడికి. ఎందుకంటే నేను ఆనియన్స్ కూరకి కోస్తా ఉంటాను కదా! అలా ఆడుకుంటూ ఇటు తిరిగి పచ్చి ఉల్లిపాయలు తినేస్తూ ఉంటాడు. చిన్న చిన్న ముక్కలు కోస్తాం కాబట్టి తినేస్తూ ఉంటాడు.
ఆ అలవాట్లోనే వాడికి ఆనియన్స్ తీసుకొచ్చి పెట్టగానే ఇంక తీసేసుకొని చిన్ని కొరుక్కొని తింటా ఉన్నాడు. బాగా ఆకలేసిందనమాట. సో, తందూరి చికెన్ అయితే ఫస్ట్ వచ్చింది. అది రాగానే మా చిన్నోడికి చిన్ని పీసెస్ అయితే తినిపించాను. తిన్నాడు చక్కగా. అండ్ బాగా ఏడ్చేసాడనమాట. ఎందుకంటే నిద్ర వచ్చేసింది వాడికి. పడుకుని పోయాడు అక్కడే. కొంచెమే తిన్నాడు. తందూరి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి. కాబట్టి తినాలని ఉంది. కానీ ఆడికి పాపం నిద్ర వచ్చేసి పడుకుని పోయాడు. అంత అప్పటిదాకా మెలకుగానే ఉన్నాడు. కొంచెం మెలకుగా ఉంటే పాపం బిర్యానీ తిన్ను అని మాకు అనిపించింది అనమాట. బిర్యానీ అంటే చాలా ఇష్టం వాడికి. చికెన్ అన్న బిర్యానీ అంటే చాలా ఇష్టం. అట్లా పేరెత్తితేనే భలే నవ్వుతాడు. తింటాడేమో అనుకున్నాం కానీ వాడు పడుకుని పోయాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా 7:30 అలా లేస్తాడు. మళ్ళీ 11:30కి 12 o'clockకి పడుకుని పోతాడనమాట. అలా ఈరోజు ఏమైందంటే అలాగే 7:30కి లేసాడు కానీ మా 11 గంటలకి పడుకోలేదు కదా. మేము బయట తీసుకొచ్చాం కదా. బయట తిరగడం వల్ల ఆడుకుంటా ఉన్నాడు. అందుకని పడుకోలేదు. పడుకోకపోవడం వల్ల బాగా నిద్రకైతే ఏడ్చేసాడు అనమాట. మా బావ అయితే ఇంకా కాయలని బాబు నువ్వే తీసుకొని అంటే సరే నేను తీసుకొని నేను జాగ్రత్తగా పాలు పట్టి పడుకోబెట్టేశాను. అక్కడ సోఫాలో కూర్చున్నాం కాబట్టి సోఫాలోనే పడుకోబెట్టేసి మేమైతే ప్రశాంతంగా కూర్చొని తిన్నాం అనమాట. ఇంకా వాడు ఎప్పుడు దాకా లేగలేదంటే మేము బిర్యానీ తినేసాం. బిల్లు కట్టేసి కిందకి కూడా తీసుకెళ్ళిపోయి బండి మీద వచ్చిన ఆడికి మెలకు కూడా రాలేదు. అంత ఘోరంగా ఉన్నాడు. ఇంకా చిన్ని పీసెస్ పెడితే మాత్రం చక్కగా తిన్నాడు. అంటే ఆనియన్ అడుగుతున్నాడు అనమాట. ఆనియన్ కూడా పెట్టు అనేసి చిన్న పీసెస్ అది చిన్న పీస్ తందూరి చికెన్ చిన్న పీస్ తింటున్నాడు. చేత్తోనేమో ఆనియన్ తింటున్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి పడుకోబెట్టేశాక మా అత్తగారు మేము ముగ్గురం కలిపేసి శుభ్రంగా బిర్యానీ తినేసాం. టమ్మీ ఫుల్ అయిపోయింది అనమాట. డ్రింక్ తాగుతూ తినేసాము. మేము రావడం ఫస్ట్ టైము. ఎందుకంటే మేము బిర్యానీ కావాలంటే బయట హోటల్ నుంచి ఇంటికి తెచ్చేసుకుని తింటాము. అండ్ ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి తిన్నాం డాబాలోని. అప్పుడే తిన్నాం. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం ఇది మేము తిన్నాము. డాబా నుంచి వచ్చేటప్పుడు తిన్నాం కానీ మొత్తం చాలా వరకు వదిలేసాం అనమాట. అంతే ఆరం కొడుతూనే ఉన్నాడు. ఎక్కువసేపు ఉండలేదు అక్కడ. బస్సుడు అసలు ఆగలేదు. 2 ముద్దలు ఎట్టుకున్నా అంతా ఆరం కొట్టేస్తానే ఉన్నాడు. రెండమ్మ అని చెప్పేసి ఇంకా అక్కడే వదిలేసి వచ్చేసాం మేము. ఇప్పుడు అలా కాదని చెప్పేసి ప్రశాంతంగా తిన్నాం అనమాట. సో బిర్యానీ తినేసాక అయితే థియేటర్కి అయితే వచ్చేసాము. స్వామి థియేటర్కి అయితే వచ్చాము. అలా రేసి సినిమా వచ్చింది కదండి. సో దానికైతే వచ్చామన్నమాట. టికెట్ 12 రైల్వే కాలనీ మూవీకి అయితే వచ్చాం గైస్. ఇది అక్కడైతే స్వామి థియేటర్ దగ్గర వచ్చాం. ఇవన్నీ బండి ఎక్కడ ఉంది బయట నుంచి అలాగ వెళ్ళాం. పార్కింగ్ అప్పుడు ఓపెన్ చేయడు కదా. చూడండి సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉండి సెకండ్ హాఫ్ ఇంటర్వల్ కొంచెం బాగుందన్నమాట. హై క్లాస్ తీసుకెళ్ళాను. ఎందుకు పెళ్ళి అయిన తర్వాత మనం ఎలా బతికాను కాదు, ఫ్యామిలీ మనం ఎలా బతికించామని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మాట మన వరకు కొత్త పర్లేదు, మన ఫ్యామిలీ వరకు రాకూడదు. మన ఫ్యామిలీ స్టేటస్ని మనం మార్చేయాలి. నువ్వు కష్టపడితే ఎలా ఉండాలంటే నీ కష్టం నీ ఫ్యామిలీతో ఆగిపోవాలి. నీ కొడుకు దాకా నీ పిల్లల దాకా వెళ్ళకూడదు. అలా ఉండాలి. రోజు మిల్క్ తీసుకొచ్చాను, రోజు మిల్క్ తాగెత్తున్నాను. 2 బాదము రోజు మిల్క్ అయితే తిప్పమాట. ఇది ఎక్కడ కాదండి, మనకి ఇక్కడ చూడండి పుష్కరాల గడ్డదాటి నుంచి వినాయకుడు నిమజ్జనం చేసి చోటు ఉంటుంది కదా, కుమార్ థియేటర్కి వెళ్ళేది దారిలో. అక్కడైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఇది రోజు మిల్క్ కొత్తగా ఓపెన్ చేశారన్నమాట. అక్కడ తీసుకున్నమాట మేము 2 బాదం మిల్క్ రోజు మిల్క్ తీసుకున్నమాట. అక్కడికి వచ్చి 210 220 అయింది బిల్లు. అక్కడ ఫుల్ క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట. అంటే మధ్యాహ్నం 2 అయ్యింది కానీ క్లైమేట్ మొత్తం మబ్బులతో భలేగా ఉంది. మా చిన్నడైతే నిద్రలో వేసిపోయాడు. తాగుతాను అన్నాడు. అంటే తాగుతాడేమో అని చెప్పి చేతికి తీసుకున్నా మంచినీళ్ళు అనుకొని తాగుదామని తీసుకున్నాడు. కాబట్టి రోజు మిల్క్ అని తెలియగానే ఒప్పేసుకున్నాడు మీద అయితే. మత్తిగా చీర మీద గట్టి పంపేశాడు. సరే ఆడు మంచినీళ్ళు అయితే తాగుతాడు. ఇలాంటి డ్రింక్స్ కానీ ఏమి తాగడనమాట. ఒకటే తాగుతాడు, 2 తాగుతాడు. ఒకటి వాటర్ తాగుతాడు, 2 లేదంటే స్ప్రైట్ తాగుతాడు. ఆడికి 2 బాగా ఇష్టము. స్ప్రైట్ మాత్రం బాగా తాగుతాడు. మీరు పడుతున్నారా గ్యాస్ట్రిక్ కదా అనకండి. ఎందుకంటే అప్పుడప్పుడు తక్కువ పడతామన్నమాట. ఓ చిన్ని మూతలో దాంట్లో మళ్ళీ మంచినీళ్ళు వేసేసి పడతాము. అదే డ్రింక్ అని చెప్తాము వాడికి. డ్రింక్ అనుకొని తాగుతాడు. కాకపోతే వాటర్ ఎక్కువగా తాగుతాడు. ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇలా కలర్ఫుల్గా వాడికి కనిపించకూడదు. కలర్ఫుల్గా కనిపించింది అలా అస్సలు ముట్టుకోడు, తాగడనమాట. సో అలా ఉంటుంది మా ఊరితోని. ఇంకైతే ఇక్కడ వచ్చేసరికి మేము రోజు మిల్క్ అయితే తాగేసాం. ఆల్రెడీ మెయిన్ రోడ్లోని బాగుంటుంది కదా, ఫేమస్ కదా అని అక్కడ తాగుదాం అనుకున్నాము. బట్ ఏంటంటే అక్కడ ఫుల్ అస్సలు రష్గా ఉందన్నమాట. బండి పెట్టుకునే ప్లేస్ లేదు.
పోనీ మేము మా చిన్నోడితో నుంచుందామని అంత జనం చూస్తే మా చిన్నోడు బాగా పేచి పెడేస్తాడు, పడుకోనప్పుడే లేచాడు కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఇక్కడ ఖాళీగా ఉంది కదా అని ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే తాగేసాము. మా చిన్నోడికి పట్టిద్దామని చాలా ట్రై చేసాము, అసలు తాగనే లేదు. చాలా రోజుల తర్వాత తాగామన్నమాట. సో ఫైనల్గా అయితే మూవీ టైం అయిపోయింది కదా అని చెప్పేసి మూవీకి అయితే వచ్చాము. మా చిన్నోడు పేచి పెడతాడేమో అనుకున్నాను, బట్ ఏంటంటే చూసాడు అంత చక్కగా చూస్తున్నాడు, అస్సలు భయపడలేదు. కొంచెం సేపు అయితే సినిమా చూశాడు. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి పడుకుని పోయాడు, అలా ఒళ్ళోనే పడుకుని పోయాడు. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు దాకా చాలా ఇంట్రెస్టింగ్గా చూసాడు అనమాట. చాలా జనం ఉన్నారు, చాలా ఇంకా సినిమా తక్కువ మంది వస్తారేమో అల్లర్నరీస్ కదా అనుకున్నాం మేము, బట్ ఏంటంటే చాలామంది వచ్చారు. బాగుంది సినిమా అయితే, మాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది అంతే, సెకండ్ హాఫ్ నుంచి బాగా నచ్చింది అనమాట. సో మీరు చూసారా? కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇలా అయితే జరిగిందనమాట. మేము ఫుల్ ఎంజాయ్ చేసాము మా పెళ్లి రోజునైతే. అసలు ఇలా ఎగ్జైటెడ్గా ఉంటాము, ఇలా జరుగుతుంది అని అన్ఎక్స్పెక్టెడ్గా. మేము మా బావ డబ్బులు దాచారు కానీ ఇలా ప్లాన్ అయితే చేసుకోలేదు, ఎందుకంటే ముందు ఏదైనా ప్లాన్ చేస్తే మళ్ళీ ఆటంకులు వస్తూ ఉంటాయి అనమాట, ఏదో ఒక ఆటంకం వస్తుంది అని చెప్పేసి మేము ఏది ప్లాన్ చేసుకోలేదు. అప్పటికప్పుడు అలా ఆ రోజు మట్టికి అలా వెళ్ళిపోయాము అనమాట. అంతే, వెళ్ళిపోదాం బయలుదేరదామని అనుకున్నాం పొద్దున్న. సరే అని చెప్పేసి ఇక బయలుదేరాము. అప్పటికప్పుడు ముందుగానే ఏది అనుకోము, ఎందుకంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందని. ఈ మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. నేను ఆల్రెడీ సౌండ్తో పెడదాం అనుకున్నాను, మళ్ళీ కాపీరైట్ వచ్చిందనమాట, అందుకని సౌండ్ తీసేసి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ పెడుతున్నాము. మా చిన్నోడు చూసారా, ఇంటర్వెల్లో మత్తు పడుకున్నది, మేమైతే డ్రింక్స్ తాగుతూ సమోసాలు తింటూ కూర్చున్నాము. మంచి నిద్దట్లో ఉన్నాడు మా చిన్నోడు అయితే. లేచినా బాగుండు అనిపించింది మా చిన్నోడు చూస్తే. అండ్ మా వీడియో ఎలా నచ్చిందా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లైఫ్ స్టైల్ వీడియో అనమాట. మా చిన్ని బాబు 3rd month అప్పుడే వచ్చింది, 2 నెలలు పూర్తయి 3వ నెల వచ్చిందనమాట. సో మా చిన్ని పిల్లడు కదా, మంచిగా లావుగా ఉండి బుజ్జిగా ఉండేవాడు. తర్వాత అలాగ అయిపోయాడు అనమాట, బక్కగా అయిపోయాడు. ఇప్పుడైతే వాకింగ్ తిండి అనేది మానేశాడు. ఎంత బలవంతంగా ఎట్టినా ఊచేస్తున్నాడు, అసలు బరువు కూడా తగ్గిపోయాడు. అలా ఉంటుంది మా చిన్నోడితోని. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ ఇయర్ వీడియో మా అత్తగారు తీశారనమాట. ఎందుకంటే మా బావ అయితే ఎవరికైనా హెల్ప్ కావాలంటే వెంటనే వెళ్తారు. అదే మాకు వీడియోలు రారా అంటే ఎవ్వరు రారా, నాకు పని ఉందిరా ఏ పని ఉందిరా అని చెప్పేసి ఒక్కడు కూడా రావట్లేదు అనమాట. అలాగే మాకు ఈరోజు ఎవరైనా ఫోటోలు తీస్తేనేమో కెమెరా తీసుకుందామని చెప్పేసి మా బావ అయితే కెమెరా తీసుకోవడానికి వెళ్ళారు. ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రానని చెప్పి పని ఉంది చెప్పి ఒక్కరు కూడా రాలేదు. సరే కెమెరా ఎందుకు, ఫోటోలు మామూలుగా దిగుదామని చెప్పేసి ఫోన్లో అయితే దిగాం. ఫోన్లో అయినా చాలా బాగా వచ్చాయి. అంతేలేండి, ఇప్పుడు రోజుల్లో ఎవరు వస్తారులే. కానీ ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో అనమాట. మా చిన్నోడు చూసారు ఎలా ఉన్నాడో, క్యూట్గా భలేగా ఉండేవాడు. ముందు వచ్చేసరికి అలా పెద్దడయ్యేసరికి పాడైపోయాడు అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ నేనైతే అలా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం మార్పులు జరిగాయి అనుకోండి. అలాంటి మాతని ఇంట్లో కూడా కొంచెం మార్పులు మార్చేసాం అనమాట. కొన్ని మార్చిస్తూ ఉంటాం మేము. ఎప్పుడో ఒకలాగా ఉండకూడదండి, ఎప్పుడో అంటే పాత ఆలోచనలతో ఉండకూడదు, ఎప్పటికప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంచుకుంటాం మేము. అండ్ ఇది ఆ రోజు దిగిన ఫొటోస్ అనమాట. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మా చిన్నోడు, నేను, మా చిన్ని ఫ్యామిలీ అనమాట. సబ్స్క్రైబ్.